ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం అత్యంత ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే దేవుళ్ళ డ్రెస్సింగ్‌లో దాగున్న హిడెన్ సైకాలజీ. ప్రతి ఆభరణం ఒక సైన్స్. ప్రతి వస్త్రం ఒక ఫిలాసఫీ. అదేంటో ఈరోజు వీడియోలో మనం డీకోడ్ చేద్దాము. ముందుగా శ్రీ మహావిష్ణువు ఆభరణాలు అలాగే వస్త్రాలు. మొదటిది పీతాంబరం అంటే పసుపు వస్త్రం. పసుపు రంగు బ్రహ్మజ్ఞానానికి, సృష్టిని సమతుల్యంగా నడిపించే స్థిరత్వానికి ప్రతీక. ఇక రెండవది వైజయంతిమాల. ఇది పంచభూతాలకు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇలా 5 ఇంద్రియాలకు గుర్తు. అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయని వైజయంతిమాల గుర్తు. ఇక మూడవది స్వామివారు ఎప్పుడూ ధరించి ఉండే కౌస్తుభమణి. ఇది సృష్టిలోని అత్యంత స్వచ్ఛమైన జీవాత్మలకు మారుపేరు. కల్మషం లేని వారిని దేవుడు తన హృదయంపై ఉంచుకుంటాడని కౌస్తుభమని సూచిస్తుంది. ఇక నాల్గవది కిరీటం. ఇది ముల్లోకాలకు ఆయనే పాలకుడని, ధర్మ సంస్థాపన ఆయన చేతిలోనే ఉందని చెప్పే అధికార చిహ్నం. ఇక ఐదవది వనమాల. వాడిపోని ఈ పూలమాల వనమాల ఏం సూచిస్తుందంటే ప్రకృతి అలాగే జీవరాశులకు ఆయనిచ్చే రక్షణను సూచిస్తుంది. ఇక ఆరవది శ్రీవత్సం. భగవంతుని వక్షస్థలంలో ఎల్లప్పుడూ సంపద మరియు కరుణ అంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని దీని అర్థం. ఇక ఆ తరువాత లక్ష్మీదేవి అలంకరణలో ఉన్నవి చూద్దాము. మొదటిది ఎరుపు రంగు లేదా బంగారు రంగు చీర. ఎరుపు రంగు ఉత్సాహానికి, జీవశక్తికి ప్రతీక కాగా, బంగారు రంగు భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపదలను సూచిస్తుంది. అమ్మవారి చీర ఎప్పుడూ ఎరుపు రంగులో అలాగే బంగారు బార్డర్‌తో ఉంటుంది. ఇక రెండవది గజమాల. ఏనుగులు వేసే మాల. ఏనుగులు అదృష్టానికి, రాజసానికి మరియు బలానికి ప్రతీకలు. మూడవది బంగారు ఆభరణాలు. సంపద వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేస్తూ దానగుణం కూడా కలిగుండాలని ఇవి సూచిస్తాయి. ఇక నాల్గవది పద్మం అంటే తామర పువ్వు. బురదలో ఉన్న స్వచ్ఛంగా వికసించే తామరల మనిషి సంసారపు కష్టాల్లో ఉన్న నిర్మలమైన మనసు కలిగుండాలని పద్మం సూచిస్తుంది. ఐదవది కిరీటం. అమ్మవారి కిరీటం ఏం సూచిస్తుందంటే ధైర్యానికి, ఐశ్వర్యానికి ఆవిడే అధినేత్రి అని సూచిస్తుంది. ఆరవది కుంకుమ లేదా తిలకం. నిరంతర సౌభాగ్యానికి, మంగళకరమైన, సానుకూలమైన జీవితానికి అమ్మవారి కుంకుమ ఒక సంకేతం. ఇక ఆ తరువాత పరమేశ్వరుడు ధరించే ఆభరణాలు లేదా వస్త్రాల గురించి తెలుసుకుందాం. మొదటిది పులి చర్మం. పరమేశ్వరుడు ఎప్పుడు పులి చర్మాన్ని ధరించుంటాడు. పులి అహంకారానికి అంటే ఈగోకి ప్రతీక. దాన్ని ధరించడం అంటే అహంకారాన్ని, కోరికలను పూర్తిగా జయించడం అని అర్థం. రెండవది పరమేశ్వరుడు భస్మధారుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా! భౌతిక దేహం శాశ్వతం కాదని, అన్నీ చివరకు మట్టిలో కలిసిపోయేవే అని, కాబట్టి భ్రమను వదిలి జీవించమని భస్మం సూచిస్తుంది. ఇక మూడవది రుద్రాక్షమాలలు. ఇవి శివుడి కన్నీటి బిందువులు. లోక కళ్యాణం కోసం భగవంతుడు చూపే అపారమైన కరుణకు ఇవి ప్రతీకలు. నాల్గవది నాగాభరణం అంటే పాము. పాము చెడు విషాన్ని కంఠంలో బంధించినట్లు మనిషి తన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని పాము సూచిస్తుంది. అంటే పరమేశ్వరుడి నాగాభరణం సూచిస్తుంది. ఇక ఐదవది గంగ. జటాజూటంలో గంగ అంటే ఎన్నటికీ ఎండిపోని పవిత్రమైన జ్ఞానానికి గుర్తు. ఆరవది చంద్రకళ. చంద్రకళ ఏం సూచిస్తుందంటే కాలగమనానికి మరియు ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా మనసుని నిగ్రహంగా ఉంచుకోవాలని చంద్రకళ గుర్తు చేస్తుంది. ఆ తర్వాత వినాయకుడు ధరించే ఆభరణాలు అలాగే వస్త్రాలకి ప్రతీక ఏంటో తెలుసుకుందాం. మొదటిది దోవతి, పంచకట్టు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా భూమితో అనుసంధానమై వినయంగా ఒదిగి ఉండాలని సూచిస్తుంది. రెండవది ఉత్తరీయం. భక్తులను కాపాడే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నానని దేవుడు ఇచ్చే భరోసా. ఇక మూడవది యజ్ఞోపవీతం అంటే జంధ్యం. ఇది ధర్మాన్ని పాటించడం, క్రమశిక్షణతో జీవించడం ప్రతి ఒక్కరి ప్రాథమిక కర్తవ్యం అని చెబుతుంది. నాల్గవది విరిగిన దంతం. ఇది
ఒక గొప్ప కార్యసాధన కోసమో, లేదా ఇతరుల మేలు కోసం మనలో దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది. ఐదవది అంకుశం లేదా పాసం. అంకుశం మన కోరికలను అదుపులో ఉంచుకోవాలని, పాసం చెడు అలవాట్లను బంధించడానికి ఇవి ప్రతీకలు. ఇక ఆరవది మోదకం. ఎన్నో కష్టాలు పడి ఏకాగ్రతతో పనిచేసిన తర్వాత చివరగా దక్కే విజయపు మాధుర్యానికి తీపి ప్రతీక. కాబట్టి మోదకం దీన్ని సూచిస్తుంది. ఇక ఆ తర్వాత సరస్వతీదేవి ధరించే ఆభరణాలు, అలాగే వస్త్రాలు దేన్ని సూచిస్తాయో తెలుసుకుందాం. మొదటిగా శ్వేత వస్త్రం. తెల్ల చీర పక్షపాతం లేని స్వచ్ఛమైన జ్ఞానానికి మారుపేరు. నేర్చుకోవాలంటే మనసు తెల్ల కాగితంగా ఉండాలని ఈ శ్వేత వస్త్రం సూచిస్తుంది. రెండవది అక్షమాల అంటే జపమాల. నిరంతర సాధన, ఏకాగ్రత మరియు తపస్సు ఉంటేనే సరైన విద్య వస్తుందని బోధిస్తుంది. మూడవది వీణ. మనసు అనే తీగలను సరిగ్గా మీటితే జీవితం నాదమయం అంటే ఆనందమయం అవుతుందని, ఆ శృతి తపశ్రుతి అవుతుందని వీణ సూచిస్తుంది. ఇక నాల్గవది హంస, మయూరం. పాలను, నీళ్లను వేరు చేసే హంసల సమాజంలో మంచి చెడులను విభజించి చెడును విడిచిపెట్టాలని ఇది విద్యార్థికి ఉండాల్సిన మొదటి లక్షణమని మయూరం సూచిస్తుంది. ఇక ఐదవది నిరాడంబర అలంకరణ అంటే విద్య నేర్చుకునేవారు భౌతిక ఆడంబరాలకు, అలాగే అలంకరణలకు పోకుండా సాధనపై దృష్టి పెట్టాలని చెబుతుంది. ఆరవది బొట్టు, తిలకం. అజ్ఞానపు చీకట్లను ప్రారదోలి అంతరంగంలో వెలిగే జ్ఞాన జ్యోతికి, థర్డ్ ఐ ఆఫ్ విజ్డమ్‌కి ఇది ప్రతీక. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్త్రాలకు, అలాగే ఆభరణాలకి ప్రతీక ఏంటో తెలుసుకుందాం. మొదటిది వేల్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధం. వేళాయుద్ధం అంటే ఈట కింద భాగం విశాలంగా, అది జ్ఞానం. మధ్యలో పదునుగా అంటే ఏకాగ్రత. పైన సూదిగా అంటే లక్ష్యంగా ఇది సూచిస్తుంది. అజ్ఞానాన్ని చీల్చే ఆయుధమే ఇది. రెండవది పంచకట్టు. యుద్ధంలోనైనా, శాంతి సమయంలోనైనా ధర్మాన్ని విడవకుండా చెప్పే సంప్రదాయానికి, వీరత్వానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచకట్టు గుర్తు. మూడవది విభూతి రేఖలు. స్వామివారు 3 విభూతి రేఖలు ధరిస్తారు. అహంకారం, ఇగో, కర్మ, అలాగే మాయ, ఇల్యూషన్ అనే 3 మానసిక మాలిన్యాలను తొలగించుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 3 విభూతి గీతలు చెబుతాయి. నాలుగవది కవచం. బయట శత్రువుల నుంచి కాకుండా మనలోని చెడు ఆలోచనల నుంచి మనసును కాపాడుకునే కవచం ఎప్పుడూ ధరించి ఉండాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పుడూ కవచాన్ని ధరించుంటారు. ఇక ఐదవది పూలదండలు. ఎన్ని విజయాలు సాధించినా, ఎంత బలవంతుడైనా మనసు మృదువుగా ఉండాలి అని పూలదండలు సూచిస్తాయి. ఆరవది ముత్యాల కిరీటం. ముత్యాల కిరీటం కోపం, లోభం వంటి అరిషడ్వర్గాలను జయించేవాడే నిజమైన నాయకుడు అని ముత్యాల కిరీటం మనకి సూచిస్తుంది. ఇక శ్రీకృష్ణుడు ధరించే ఆభరణాలు, అలాగే వస్త్రాల వెనుకున్న అర్థమేంటో తెలుసుకుందాం. మొదటిది నెమలి పింఛం. జీవితం అనే రంగులు, నవరసాల కలయిక. కష్టం, సుఖం లాంటివి ఎన్ని భావాలున్నా అన్నీ సమానంగా స్వీకరించాలని నెమలి పింఛం మనని సూచిస్తుంది. ఇక రెండవది పిల్లన గ్రోవి అంటే మురళి. మనం చూస్తే పిల్లన గ్రోవి లోపల ఖాళీగా ఉంటుంది. మనలో కూడా అహంకారం లేకుండా ఖాళీ చేసుకొని ఆ ఖాళీ ప్రదేశాన్ని భగవంతుడితో నింపాలని, ఆనందంతో నింపాలని శ్రీకృష్ణుడి మురళి సూచిస్తుంది. మూడవది పీతాంబరం. లోకరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు వేసే స్థిరమైన అడుగుకు ప్రతీక. నాలుగవది ముత్యాల హారాలు. జీవితంలో ఎన్ని చిక్కులు ఎదురైనా సరే మనసు ఎప్పుడు ముత్యంలాగా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలని శ్రీకృష్ణుడు వేసుకున్న ముత్యాలమాల సూచిస్తుంది. ఇక ఐదవది కడియాలు లేదా మువ్వలు. ధర్మాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని, నిరంతరం కర్మ చేస్తూనే ఉండాలని సూచిస్తాయి. ఆరవది చందన తిలకం. ఎదుటివారు ఎంత కోపం తెప్పించినా మనసు చందనంలా చల్లగా ఉంచుకోవాలని, అదే నిజమైన గెలుపు అని శ్రీకృష్ణుడు ధరించే చందన తిలకం మనకి గుర్తు చేస్తుంది. ఇక హనుమంతుడు ధరించే ఆయుధాలు, అలాగే వస్త్రాల గురించి తెలుసుకుందాం. మొదటిది కౌపీనం అంటే గోచి. ఇది
ఇంద్రియ నిగ్రహానికి, అత్యుత్తమైన శారీరక మరియు మానసిక బలానికి ప్రతీక. రెండవది సింధూరం. శ్రీరాముని పట్ల ఆయనకున్న ప్రేమని, నిస్వార్థమైన భక్తికి, అలాగే త్యాగానికి సింధూరం నిదర్శనం. ఇక మూడవది యజ్ఞోపవీతం. ఒక యోగిలా, ఒక గొప్ప భక్తుడిలా, ఆజన్మ బ్రహ్మచారిగా ఆయనకున్న అంకిత భావానికి ఇది ప్రతీక. ఇక నాలుగవది గద. భక్తికి తోడు శక్తి. ధైర్యం ఉండాలని, అలాగే మనలో కూడా అహంకారాన్ని గదతో మోది పారద్రోలాలని గద చెబుతుంది. ఐదవది కుండలాలు అంటే చెవిరింగులు. ఎప్పుడూ భగవంతుని లీలలను, అలాగే మంచి మాటలను మాత్రమే వినాలని, అందుకే చెవులున్నాయని, చెవులను వాటికే అంకితం చేయాలని హనుమంతుని కుండలాలు చెబుతున్నాయి. ఇక చివరిగా దుర్గా అమ్మవారు ధరించే ఆభరణాలు, అలాగే వస్త్రాలు ఏం సూచిస్తాయో తెలుసుకుందాం. మొదటిది అగ్నివర్ణ వస్త్రం. అన్యాయాన్ని, చెడును దహింపచేసే అపారమైన శక్తికి, అలాగే రౌద్రానికి దుర్గా అమ్మవారు ధరించే అగ్నివర్ణ వస్త్రం, ఎరుపు రంగు వస్త్రం ప్రతీక. రెండవది అష్టాయుధాలు. 8 దిక్కుల నుండి వచ్చే ఎలాంటి ఆపదల నుండైనా భక్తులను అష్టదిక్పాలకుల శక్తితో రక్షిస్తాను అని దుర్గాదేవి అష్టాయుధాలు సూచిస్తాయి. మూడవది కిరీటం. ముల్లోకాలకు ఆవిడే మహారాణి. సృష్టిని నడిపించే పరాశక్తి ఆమె అని చెప్పే అధికారానికి కిరీటం గుర్తు. నాల్గవది సింహవాహనం. జంతువుల్లో సింహంలా మనిషి నిర్భయంగా, ధైర్యంగా అడుగు వేయాలని, కోపాన్ని జయించి దాన్ని వాహనంగా చేసుకొని రావాలని దుర్గా అమ్మవారి సింహవాహనం సూచిస్తుంది. ఐదవది రుధిర తిలకం. దుష్ట శిక్షణ కోసం ఎర్రటి కుంకుమను ధరించి, అవసరమైతే బుద్ధి చెప్పడానికి కఠినంగా కూడా ఉంటానని రుధిర తిలకం సూచిస్తుంది. ఆరవది కవచం. భక్తుల పాలిట అభయారణ్యంగా మారి వారిని అన్ని విధాలా రక్షించే కవచంగా ఆమె కరుణ. అదే ఆరవది కవచం. దుర్గా అమ్మవారు ధరించే కవచానికి గుర్తు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః అని కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సీతామాత ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.